ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ కేంద్రం అదిరిపై శుభవార్త అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో వచ్చేసి 2 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఉద్యోగులకు సంబంధించి శుభవార్త. మనకు అత్యవసర సమయంలో మన యొక్క పిఎఫ్ డబ్బులు అనేది విత్డ్రా చేయాలంటే ఆఫీసుల చుట్టూ తిరగడం, వారాల తడబడి వేచి చూసే రోజు కాలం చెల్లిందనమాట. ఎందుకంటే దేశంలోనే సుమారు 7 కోట్ల మంది ఈ ఈపీఎఫ్ఓలో సభ్యులైతే కష్టకాలంలో చెక్ పెడుతున్నారు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పిఎఫ్ఓ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా అంటే సులభతరం చేస్తూ ఆటో సెటిల్మెంట్ సిస్టమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రకటనలో వెలువడిన వెంటనే గూగుల్ ట్రెండ్స్లోనూ ఆటో సెటిల్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ అనే సెర్చ్ ఇంట్రెస్టింగ్ ఒక్కసారిగా పీక్స్ చేరింది. దీని గురించి అనేది ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఏంటనేది చూసుకున్నట్లయితే అసోచామ్ నిర్వహించినటువంటి నేషనల్ సెమినార్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి కీలక మార్పులు చేశారు. మార్పులను అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త ఆటో సెటిల్మెంట్ విధానంలో ఉద్యోగులకు పిఎఫ్ విత్డ్రా క్లెయిమ్ సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. దీని వెనుక ఎలాంటి ఈపీఎఫ్ఓ అధికారులు మాన్యువల్ వెరిఫికేషన్ లేదా సంతకాలు అవసరం లేదన్నమాట. దీంట్లో గతంలో వారాల తరబడి పట్టినటువంటి ప్రాసెసింగ్ టైం కాస్త ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. డబ్బులు నేరుగా ఉద్యోగి ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట. ఈ ఆటో సెటిల్మెంట్ సదుపాయం కేవలం 5 లక్షల రూపాయల లోపు అడ్వాన్స్ పార్షియల్ విత్డ్రాల్స్పై అందుబాటులో అయితే ఉందన్నమాట. కాబట్టి ఉద్యోగి కేవైసీ ఐడెంటిటీ కార్డును అంటే పాన్, బ్యాంక్ వివరాలు పక్కగా ఉంటే 3 రోజుల్లోనే ఈ క్లెయిమ్ సెటిల్ అయితే అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ క్రేజీ ఫీచర్ను ఫైనల్ పిఎఫ్ విత్డ్రాల్స్ను కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఈపీఎఫ్ఓ ప్లాన్ చేస్తుందన్నమాట. దీనివల్ల రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే తమ జీవిత కాల పొదుపు మొత్తాన్ని క్షణాల్లో తిరిగి పొందుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగాలు మారే వారికి కూడా ఈపీఎఫ్ఓ అదిరిపై గుడ్ న్యూస్ ఇచ్చిందనమాట. సాధారణంగా కంపెనీ మారినప్పుడు పాత పిఎఫ్ బ్యాలెన్స్ను కూడా కొత్త కంపెనీ అకౌంట్లోకి మార్చుకోవడానికి ఉద్యోగులకు ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ ఫామ్ నింపి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి అయితే వచ్చేది. కానీ ఇకపైన అలాంటి తలనొప్పి ఏమి ఉండదు. ఇక కొత్తగా విధానంలో అయితే తీసుకొచ్చారు కాబట్టి కంపెనీ మారిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్గా పాత పిఎఫ్ ఖాతా కొత్త ఏదైతే కంపెనీ అకౌంట్కు లింక్ చేసి డబ్బును ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం తీసుకురానున్నటువంటి కొత్త లేబర్ కోడ్ ఫ్రేమ్వర్క్ లోకి 1952 నాటి ఈపీఎఫ్ఓ స్కీమ్, 1976 నాటి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్, 1995 నాటి పెన్షన్ స్కీమ్లు కూడా ఇందులో అందుబాటులో అయితే ఉంటాయి. కాబట్టి మరిన్ని నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి. మొత్తానికి లీగల్ ఫ్రేమ్వర్క్ను మారుస్తూ టెక్నాలజీ వాడుకుంటూ ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ఈ ఫార్మర్ అటు కంపెనీలకు ఇటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన 7 కోట్ల మంది పైగా చందాదారులు కోసం విప్లవాత్మక మార్పులు చేంజెస్ చేసిందనమాట. దీనిలో వచ్చేసి ఇక నుంచి పిఎఫ్ చందాదారులు పిఎఫ్ ఖాతాల నగదులో యూపీఐ చెల్లింపులు అంటే ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఏదైతే ఉందో సులభతరం తమ బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సాంకేతిక పరీక్షలు సక్సెస్ఫుల్గా పూర్తయినట్లు తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియడం జరిగింది. ఈపీఎఫ్ఓ సాఫ్ట్వేర్లో ఉన్న చిన్న పార్టీ లోపాలు సరిదిద్ది ఇక సరికొత్త టెక్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను కార్మిక మంత్రిత్వ శాఖ వేగం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు చందాదారులు తమ పిఎఫ్ నగదును విత్డ్రా చేసుకోవాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆటో సెటిల్మెంట్ కింద క్లెయిమ్ చేసుకున్న దాదాపు 5 లక్షల వరకు విత్డ్రా చేసుకునేందుకు గాను కనీసం 3 రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు. దీంతో అత్యవసర వైద్య ఖర్చులు, ఆసుపత్రిలో చేరిక లాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నేరుగా యూపీఐ ద్వారా డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటు అయితే తీసుకొస్తుందని చెప్తున్నారు. చందాదారులు పిఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ను కూడా చూసుకొని బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉన్న యూపీఐ పిన్ ద్వారా సురక్షితంగా డబ్బు బదిలీ చేసుకోవచ్చు. అనంతరం ఆ మొత్తాన్ని కూడా డిజిటల్ చెల్లింపులు వాడుకోవచ్చు లేదా ఏటీఎం ద్వారా కూడా నగదును అనేది తీసుకోవచ్చు అన్నమాట.